చెప్తున్నాను ఎలా చేసుకోవాలి అని. దానికి నాకు లెంత్ వచ్చి 14 ఇంచెస్ కావాలి. సో ఇక్కడ ఒక స్ట్రైట్ మార్క్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. ఇది నెక్ లైన్ అవుతుంది. నాకు నెక్ వచ్చేసి 3 ఇంచెస్ కావాలి, 3 ఇంచెస్ పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి ఒక 3.5 పెట్టాను. పెట్టాక ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు షోల్డర్ స్లోప్ కి మార్క్ చేసుకున్నాను. ఆ షోల్డర్ స్లోప్ పాయింట్ నుంచి నేను ఒక 7 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను. ఈ షోల్డర్ స్లోప్ పాయింట్ ని ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఈ 2 పాయింట్స్, నెక్ లైన్ ని, షోల్డర్ స్లోప్ పాయింట్ ని. తర్వాత ఈ లైన్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ ఎక్స్టెండ్ చేసిన లైన్ మనకి చెస్ట్ లైన్ అవుతుంది. నాకు చెస్ట్ మెజర్మెంట్ 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వస్తుంది. సో 8.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ నాకు వెయిస్ట్ వచ్చేసి 32 ఉంది, అందుకని 8 ఇంచెస్ దగ్గర పెడుతున్నాను. ప్లస్ నాకు 1 ఇంచ్ డాట్ కోసం కావాలి. సో 1 ఇంచ్ డాట్, రెండు నేను జాయిన్ చేస్తున్నాను. సీమ్స్ అవి నేను ఫ్యాబ్రిక్ పైన ఇస్తాను, డ్రాఫ్ట్ లో ఏం యాడ్ చేయట్లేదు. ఇక్కడ మిడ్ పాయింట్ లో 3.5 ఇంచ్ దగ్గర నుంచి నేను ఇలా డాట్ కోసము 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలా అక్కడ ఆ మార్కింగ్ దగ్గర నేను లైన్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీనిపైన ఒక 4 ఇంచెస్ దగ్గర నుంచి నేను ఈ డాట్ లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 ఇంచు డాట్ ఇంటేక్, మనం ఎక్కడైతే 1 ఇంచ్ తీసుకున్నామో దానికోసమని 1/2 ఇంచ్ మార్క్ చేశాను బోత్ ద సైడ్స్. వీటన్నిటిని జాయిన్ చేసేస్తాను. జాయిన్ చేసి ఇలా పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏంటి, నాకు బ్యాక్, ఇదంతా నేను బ్యాక్ డ్రాఫ్ట్ అనమాట. ఇప్పుడు 1 ఇంచ్ బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకున్నాను. దానికి ఈ నెక్ డెప్త్ పాయింట్ కి నెక్ విడ్త్ పాయింట్ నుంచి జాయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ ని కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్నాక ఇది ఏం చేస్తున్నా అంటే నేను ఈ సెంటర్ పాయింట్ కట్ చేసి ఒక సైడ్ ది బ్యాక్ గా పెట్టుకుంటున్నాను, ఒక సైడ్ ది ఫ్రంట్ గా నేను చేసుకుంటాను. ఇది బ్యాక్ ఎత్తి పెట్టాను. ఈ ఫ్రంట్ పార్ట్ లో ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను ఒక షేప్ లాగా డ్రా చేసుకున్నాను డాట్ తో కలిపి. ఈ డాట్ ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది, ఈ మిగిలింది మనం స్టిచ్ చేసుకుంటాం. సో దీన్ని కట్ చేసి పెట్టుకుంటాను. సో ఇది బ్యాక్ ప్యాటర్న్, ఇది ఫ్రంట్ ప్యాటర్న్. బ్యాక్ కి డాట్ వస్తుంది, ఫ్రంట్ కి డాట్ వస్తుంది. స్లీవ్స్ నేను డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీదే చేస్తాను, ఎందుకంటే ఇది కూడా డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద చేయొచ్చు. కాకపోతే ఇది కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వేస్ట్ పోతుందని నేను డ్రాఫ్ట్ గా చూపించాను. ఈ వేస్ట్ కోట్ కోసము 2 కలర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చి రేయాన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా రేయానే. నేను రెండు ఎందుకు తీసుకుంటున్నా అంటే అటు సైడ్ వేసుకోవచ్చు, ఇటు సైడ్ వేసుకోవచ్చు, రివర్సిబుల్ ఎలా అయినా వేసుకోవచ్చు మీరు వేస్ట్ కోట్. ఏమి సీమ్స్ కనిపించవు, అందుకని నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే మొత్తము బ్యాక్ పార్ట్ అంతా కింద ఒక 1/2 ఇంచు, సైడ్ ఒక 1/2 ఇంచు, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు, ఎందుకంటే స్లీవ్స్ జాయిన్ చేస్తాను. నెక్ లైన్ దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు వదిలేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, సేమ్ దీన్ని కట్ చేసి పెట్టుకుంటాను. బ్యాక్ పార్ట్ ఇది డాట్స్ కూడా ట్రేస్ చేసుకోవాలి. నేను దీన్ని కట్ చేసుకొని సేమ్ ఇలాగే ఈ కలర్ ఫ్యాబ్రిక్ పైన కూడా బ్యాక్ పార్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇది సాల్వేజ్. ఈ సాల్వేజ్ కి ప్యారలల్ గా లెంత్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. ఇటు సైడ్ 1/2 ఇంచ్ వదిలాను, షోల్డర్ 1/2 ఇంచు, ఆర్మ్ హోల్ 1/2 ఇంచు, సైడ్ సీమ్స్ 1/2 ఇంచు, బాటమ్ కూడా 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసి పెట్టేసుకుంటాను. సో ఇది బ్యాక్ ప్యానల్ ఫోల్డ్ మీద ఉంది, ఇది ఫ్రంట్ ప్యానల్ 2 పీసెస్ వస్తాయి. వీటిని ఏం చేస్తా అంటే ఇలాగే
నేను ఈ సెకండ్ ఫ్యాబ్రిక్ మీద పీసెస్ కట్ చేసి పెట్టుకుంటాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయిపోద్ది. నాకు స్లీవ్ లెంత్ వచ్చి ఒక 13 కావాలి. 13 కావాలన్నప్పుడు ఇక్కడ నుంచి 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ 1 ఇంచ్ వచ్చేసి సీమ్స్ ఫినిష్ చేయడానికి, కింద హెమ్ ఫినిష్ చేయడానికి వదిలాను. ఇక్కడ 1/2 ఇంచు మనము టాప్ తో అటాచ్ చేయడానికి సీమ్స్ కావాలి. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ సీమ్స్ మళ్ళీ వదులుతాం. సో 14 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. నాకు ఇక్కడ లోవర్ ఆర్మ్ అంటే ఇది ఎల్బో స్లీవ్ కంటే కొంచెం కిందకు వస్తుంది. నాకు ఇక్కడ ఎంత విడుతుంది అంటే 12 ఇంచెస్ ఉంది. సో 6 ఇంచెస్ పెట్టాను. ఒక 1/2 ఇంచ్ సీమ్స్ కి వదిలాను. ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ డౌన్ కి ఇంకొక లైన్ డ్రా చేశాను. ఇది నా బైసెప్ లైన్ అవుతుంది. బైసెప్ లైన్ పైన నాకు బైసెప్ మెజర్మెంట్ 7.5 ఉంది. సో 7.5 దగ్గర నేను ఒక మార్క్ చేశాను. మార్క్ చేసి ఈ మార్క్ నుంచి ఈ టిప్ ఎక్కడైతే ఉందో అక్కడికి నేను ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేస్తాను. స్ట్రైట్ లైన్ డ్రా చేశాక దీని మిడ్ పాయింట్ చూసుకొని ఒక మార్కింగ్ ఇచ్చుకుంటాను. దీని మిడ్ పాయింట్ ఎంత ఉంది, ఇది 8.5 ఉంది. సో నేను ఒక 4/1/4 దగ్గర ఒక మిడ్ పాయింట్ పెట్టాను. ఈ మిడ్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి జస్ట్ ఇలా షేప్ ఇచ్చేస్తాను. షేప్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ సీమ్స్ కి వదిలాను. ఆ 1/2 ఇంచ్ పాయింట్ ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసి ఈ పాయింట్ ని ఈ 1/2 ఇంచ్ పాయింట్ ని జాయిన్ చేస్తాను. సో ఇది నా బ్యాక్. ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా మూవ్ అవుతా ఉంది. సో కేర్ఫుల్ గా డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇది కట్ చేసేసి మళ్ళీ ఫ్రంట్ లోతు తీస్తాను అనమాట. దీనికి మళ్ళీ 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదులుతాను. ఇప్పుడు ఈ ఓపెన్ చేశాక ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. తర్వాత ఇది సీమ్స్ తో కూడా కట్ చేశాక ఇప్పుడు నేను ఫ్రంట్ డీప్ తీస్తాను. ఇక ఈ సీమ్స్ లెవెల్స్ నుంచి మనం కట్ చేసుకోవాలి. జస్ట్ ఆ షేప్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇలా మనం ఫ్రంట్ డీప్ కట్ చేసుకుంటాము. ఇది ఒక సైడ్ రైట్ సైడ్, ఆపోజిట్ లో రైట్ సైడ్ ఉంటుంది. సేమ్ ఇలానే నేను ఈ ఇంకో ఫ్యాబ్రిక్ మీద కూడా 2 స్లీవ్స్ కట్ చేసి పెట్టుకుంటాను. ఒకవేళ స్లీవ్ జాయింట్ లేకపోతే లోతు తీయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ స్లీవ్ అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలాగా నేను లోతు కట్ చేస్తున్నా. ఈ సీమ్స్ ఏదైతే మనం వదిలామో 1/2 ఇంచ్ సీమ్స్ అక్కడ మినహాయించి మిగిలిందంతా కట్ చేస్తున్నా ఈ షేప్ లో. ఈ రెండిటి బ్యాక్స్ మొత్తము ఇలా డాట్స్ వేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ ఈ ఉన్న పార్టే డాట్ వేయాలి. డాట్ వేసినప్పుడు ఇక్కడ మీకు కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తే కొంచెం షేప్ ఎగ్జాక్ట్ గా కట్ చేసేసుకోండి. ఎక్సెస్ వదిలిపెట్టేసి ఇలా వచ్చినప్పుడు ఆ ఎక్సెస్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ గా షోల్డర్స్ జాయిన్ చేస్తాం. సో ఇది బ్యాక్ పార్ట్. ఈ ఫ్రంట్ ప్యానల్ ఇలా వేసాను. ఇది కూడా ఇలా వేసేసి మనం ఏం చేస్తామంటే ఇవి ప్రాపర్ గా అలైన్ చేసి ఈ షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ తో ఇక్కడ స్టిచ్ వేసేసుకుంటాము. సేమ్ ఇలాగే దీనికి కూడా ఈ బ్యాక్ ప్యానల్ ని ఇలా అలైన్ చేసుకొని ఈ ఫ్రంట్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ ప్యానల్స్ రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో స్టిచ్ వేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో స్టిచ్ వేసుకొని ఇది బ్యాక్ సైడ్. దీనికి ఫ్రంట్ ప్యానల్స్ 2 జాయిన్ చేసాం షోల్డర్ దగ్గర చేశాక స్లీవ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా దేనికి అదే ఇట్ సైడ్ కూడా స్లీవ్ జాయిన్ చేసి ఈ ఎండ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకొని ఈ ఎండ్ వరకు ఫినిష్ చేసుకోవాలి 2 వైపులా. ఇలా చేసుకున్నాక సేమ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అలాగే చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే
దీన్ని రాంగ్ సైడ్ కి టర్న్ చేసుకుంటాము. ఈ ఫ్యాబ్రిక్ ని ఏం చేస్తామంటే ఇది కూడా రాంగ్ సైడే, బట్ దీనికి ఇది రైట్. చూడండి బాగా, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేస్తున్నా. నా వైపు రాంగ్ సైడ్ ఉంది, ఇటు సైడ్ రాంగ్ సైడ్ ఉంది, లోపల రైట్ సైడ్స్ ఉన్నాయి. ఇలా పెట్టుకొనేసి అంటే రెండిటి ఫ్రంట్ ప్యానల్స్ మధ్యలోకి వెళ్ళిపోయాయి. రాంగ్ బ్యాక్ సైడ్స్ ఇటు సైడ్ కి అటు సైడ్ కి బ్యాక్ సైడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇట్లా వేసుకోండి, ఈ హ్యాండ్ ని ఇట్లా వేసుకోండి. వేసుకున్నాక మనం ఏం చేస్తామంటే ఈ స్లీవ్స్ జాయింట్ ఎలా చేయాలనే చూపిస్తాను. ఈ స్లీవ్స్ ఉన్నాయి కదా, ఈ స్లీవ్స్ ని ఇది చూడండి, ఇది ఒక స్లీవ్, ఇది కింద స్లీవ్. ఈ రెండు స్లీవ్స్ ని ఈ రెండు రా ఎడ్జెస్ పట్టుకొని ఇటొకటి రా ఎడ్జెస్ రావాలి. ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇలా పట్టుకుంటాం. అంటే ఏంటి, ఈ రా ఎడ్జెస్ కనిపించకుండా ఇప్పుడు ఫినిష్ చేసేస్తాం. ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ 1/2 ఇంచ్లో మొత్తము ఇక్కడికి వచ్చేటప్పటికి వీటిని ఓపెన్ చేసుకోండి. రెండింటిని ఇలా ఓపెన్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ కంటిన్యూ చేసుకున్నాం స్టిచ్. ఇలా కొంచెం స్టిచ్ చేసుకుంటూ స్లీవ్స్ ని క్లోజ్ చేసేసుకుంటాం రెండు వైపులా. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఒకవైపు సీమ్ నా వైపు ఉంది, ఒకవైపు సీమ్ ఆపోజిట్ వైపు ఉంది. స్టిచ్ ఈ మధ్యలో వస్తుంది. ఇక్కడ ఓపెనింగ్ ఉండదు, మొత్తం క్లోజ్ చేసేస్తాం. ఈ వైపులో స్లీవ్స్ మనం ఇలా జాయిన్ చేసుకుంటాం. ఇది బ్యాక్ సైడ్ అంటే నేను ఇది టర్న్ చేస్తున్నా, అంటే రాంగ్ సైడ్ ఉంది చూడండి. ఇదంతా రాంగ్ సైడ్, లోపల రైట్ సైడ్. అట్ ద సేమ్ టైం ఈ ఫ్రంట్ ప్యానల్స్, ఇవి హ్యాండ్స్. ఈ ఫ్రంట్ ప్యానల్స్ ని ఇలా ఓపెన్ చేసుకోండి. దీన్ని కూడా ఏం చేస్తానంటే ఇంకో క్లాత్ ఉంది కదా, దాన్ని ఇది రైట్ సైడ్ ని రైట్ సైడ్ ప్లేస్ చేశా. బ్యాక్ ప్యానల్స్ ని రెండు బ్యాగ్స్ ఇట్లా వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ షోల్డర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ షోల్డర్స్ దగ్గర ఒక పిన్ పెట్టేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం 1/2 ఇంచ్ డిస్టెన్స్ తో ఈ చివరికి వచ్చేయండి. బ్యాక్ నెక్ లైన్ అయిపోతున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి, అదే స్టిచ్. ఒకసారి స్టిచ్ స్టార్ట్ చేశాక కంప్లీట్ అయ్యేంత వరకు ఏమీ ఆపాల్సిన అవసరం లేదు. చూడండి, ఇదంతా ఫ్రంట్ ప్యానల్స్కి వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ ప్యానల్స్ లో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 9 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఏం చేస్తామంటే మనము ఇలా నేను డోరీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. డోరీ చివర ఇలా సమోసా స్టిచ్ చేసి పెట్టుకున్నాక దాన్ని ఏం చేస్తా అంటే నేను ఇది ఉంది కదా, ఈ లోపల వీటన్నిటి మధ్యలో పెట్టేసి ఈ ఎడ్జ్ మాత్రము ఈ 9 ఇంచెస్ మార్క్ దగ్గరికి ఎడ్జ్ రానిచ్చి దీన్ని కూడా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకుంటాము. ఈ స్టిచ్ కంటిన్యూ చేస్తాము. అప్పుడు మనకు ఓపెన్ చేసినప్పుడు డోరీస్ వస్తాయన్నమాట ఫ్రంట్. ఈ స్టిచ్ ఇలా కంటిన్యూ చేసేస్తాం. రెండు ప్యానల్స్ పట్టుకొని ఇదిగోండి, ఇక్కడ మనకి ఈ రెండు ఫ్రంట్ డాట్స్ మ్యాచ్ అవుతాయి. కొద్ది దూరం వెళ్ళాక ఇక్కడ ఫ్రంట్ సైడ్ సీమ్స్ మ్యాచ్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం స్లీవ్స్ జాయిన్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక ఇట్లా వస్తుంది అనమాట లూప్ లాగా. దీని లోపలనే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాం స్టిచ్. ఎప్పుడైతే బ్యాక్ డాట్కి రీచ్ అవుతామో అప్పుడు డాట్ క్రాస్ చేశాక ఇక్కడ ఆపండి, లాక్ చేసుకొని ఆపి మళ్ళీ నీడిల్ని ఒక 4 ఇంచెస్ గ్యాప్ వదులుకోండి. ఎందుకంటే మన హ్యాండ్ పట్టేంత గ్యాప్. మనం ఎందుకంటే ఇదంతా ఉల్టా చేస్తామన్నమాట, రైట్ సైడ్కి తిప్పేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. మన హ్యాండ్ పట్టేంత అప్రాక్సిమేట్లీ ఒక 4 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని మళ్ళీ ఈ స్టిచ్ కంటిన్యూ చేస్తాం. బ్యాక్ డాట్స్ రెండు అది అయిపోయాక సైడ్ సీమ్స్ అవి అయిపోయాక
మళ్ళీ ఈ లూప్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్ సీమ్స్ అది దాటాక ఫ్రంట్ 2 డాట్లు, అది అయిపోయాక ఈ ఫ్రంట్ ఎక్కడైతే మనం 9 ఇంచెస్ మార్క్ చేసామో అక్కడ ఇంకో డోరీ సేమ్ అలానే వీటన్నిటి మధ్యలో లోపలికి పోనిచ్చేసి ఈ రాంగ్స్ ఇక్కడ ఏదైతే ఎడ్జ్ ఉందో చివర్లో ఆ ఎడ్జ్ని మాత్రం ఇక్కడ బయటకు వచ్చేట్లు ఇలా పిన్ చేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత రిమైనింగ్ది ఈ షోల్డర్ వరకు వచ్చి ఆగిపోతాం. ఎక్కడైతే మనం పిన్ పెట్టామో అక్కడ వరకు వచ్చి స్టిచ్ని ఆపేస్తాం. ఏం చేసానంటే ఇక్కడ ఒక 2 ఇంచెస్ వైడ్, ఒక 1 ఇంచ్ వైడ్ ఉండేలాగా క్యాన్వాస్ కట్ చేసి అటాచ్ చేసుకున్నాం ఫ్రంట్ పీసెస్ మాత్రమే. ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అందుకనేసి. తర్వాత అంతా స్టిచ్ చేశాక ఇదిగోండి ఇక్కడ ఒక 4 ఇంచెస్, ఒక 4 ఫింగర్స్ అట్లా పట్టేలాగా గ్యాప్ పెట్టుకొని మొత్తం స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడంతా నాచెస్ ఇచ్చేసుకుంటాము మొత్తం. మీరు ఒక థ్రెడ్ కావాలంటే ఒక థ్రెడ్ పెట్టుకోవచ్చు, అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్కటి. లేదు ఇంకొక థ్రెడ్ కావాలి అనుకుంటే 2 థ్రెడ్స్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 పెట్టాను. ఇప్పుడు నేను టర్న్ చేసేస్తాను మొత్తము. సో ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది మొత్తము. ఇటు సైడ్ చూసినా మీకు ఎక్కడ సీమ్స్ కనిపించవు. ఒక సైడ్ ఇలా కనిపిస్తుంది ఫ్రంట్, ఇది బ్యాక్. మళ్ళీ నేను దీన్ని ఉల్టా చేస్తాను. ఉల్టా చేసినప్పుడు కూడా అంటే అటు సైడ్ వేసుకోవచ్చు, ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు. ఎక్కడ సీమ్స్ ఏమి కనిపించు, అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇటు సైడ్ వేసుకొని కూడా ఇది పనికి వస్తుంది. సో 2 వైపులా మీరు నచ్చిన ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మనమంతా ఉల్టా చేసేసాం కదా, ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎక్కడో ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో మొత్తం ఇక్కడ కింద ఇది కంటిన్యూ చేసి ఈ హ్యాండ్స్ కి ఇక్కడ కూడా 2 పట్టుకొని ఆ ఎడ్జ్ లో 1/4 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి. ఇటు సైడ్ కూడా 1/4 ఇంచ్ ఎడ్జ్ లో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా ఈ బాటమ్ ఏదైతే మనము టర్న్ చేయడానికి వదిలామో గ్యాప్, అది కూడా అలాగే క్లోజ్ చేసుకొని మొత్తం కంటిన్యూ చేసేసుకోండి స్టిచ్. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ అయిపోద్ది అలా చేసినప్పుడు.